హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తొలకరి వానలు పడుతున్నాయి కదండి, వర్షాలు పడుతున్నాయి కదా. సో గార్డెన్ అయితే చాలా బాగుందండి. చూడటానికి చాలా అందంగా ఉందన్నమాట. చాలా పచ్చగా ఆ పూలు చాలా ప్లెజెంట్గా ఉందండి గార్డెన్ మాత్రం. ఇంకా వర్షం పడని టైంలో అయితే ఇంకా ఎక్కువ వరకు గార్డెన్లోనే గడుపుతున్నాను అనమాట. చాలా బాగుంటుంది. ఆ పచ్చగా అవన్నీ కనిపిస్తుంటే చాలా బాగుందండి. ఇంకా ఈరోజైతే నేను పన్నీర్ 65 రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను అండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పన్నీర్ రెసిపీసు పిల్లలకి చాలా మంచిదండి. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా మంచిదే. కాకపోతే నేను పన్నీరు పాలతో కాకుండా సోయా పన్నీర్ ఎక్కువ వాడతాను అనమాట. కొంతమంది చెప్తారు కదా, పాలు పన్నీరు ఎక్కువ అదే వాయి ఏదో అంటారు కదా, వాతం చేస్తుందని. అందుకని చెప్పి సోయా పన్నీర్ అయితే ఇంకా చాలా మంచిదన్నమాట. బోన్ స్ట్రెంత్కి కూడా చాలా మంచిదండి సోయా. అందుకని చెప్పి నేను సోయా పన్నీర్ తెచ్చాను అనమాట. సో సోయా పన్నీర్ తోటి నేను 65 చేద్దాం అనుకుంటున్నాను. పన్నీర్ 65 అదైతే చాలా బాగుంటుందండి. ఏదైనా సరే ఏమన్నా తినాలనుకుంటే ఇంట్లోనే చేసి పెడతానండి. మేము బయట ఫుడ్డు చాలా తక్కువ అనమాట. ఎప్పుడు ఇయర్లీ ఒకసారి బయట డిన్నర్కి కానీ లంచ్కి కానీ వెళ్తామన్నమాట. అంతేగాని ఇంకెప్పుడు బయట ఫుడ్ అసలు తినమండి. మ్యాక్సిమం ఏం కావాలన్నా కూడా ఇంట్లోనే చేసి పెడతాను అనమాట. ఇంక ఇక్కడ సోయా పన్నీరు క్యూబ్స్గా కట్ చేసుకున్న తర్వాత ఈ పిండి వచ్చి నేను చికెన్ కేఎఫ్సి చికెన్కి కలిపాను కదండి, ఆ పిండే మిగిలింది అలా ఉంచాను అనమాట. డబ్బాలో పోసి ఉంచాను. ఇది మైదా, కార్న్ఫ్లోరు, మిరియాల పొడి, కారం, సాల్ట్ వేసి కలిపిన పిండి అండి. ఇది కొంచెం వాటర్ పోసి బైండింగ్ కోసం వాటర్ పోసి కలిపాను అనమాట. అందులో పన్నీర్ ముక్కలు వేస్తున్నాను. పన్నీర్ వేసి ఆ పిండి అంతా పన్నీర్కి పట్టేలా ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత పొడిపిండి కూడా కావాలండి, తడిపిండే కాదనమాట. ఈ ముక్కలు మళ్ళీ తీసి పొడిపిండిలో కలుపుకోవాలండి మనము. ఇప్పుడు పొడిపిండి తీసుకుందామండి. సేమ్ అదే పిండి అనమాట ఇది కూడాను, కాకపోతే జల్లించి ఉంచాను. అప్పుడు మనం చేసినప్పుడు ఏమన్నా నలకలు ఉంటాయి కదా, అందుకని చెప్పి అది జల్లించి ఉంచాను అనమాట. ఇదిగోండి, ఇలా అన్ని ముక్కలు ఇలా మనము ఆ తడిపిండిలోంచి తీసి పొడిపిండిలో అలా బైండింగ్ చేసుకోవాలండి పిండిని. ఇలా అన్ని ముక్కలు చేసేసుకున్న తర్వాత ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో అయితే మనకి మాడిపోకుండా బాగా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. సో కొద్ది కొద్దిగా గ్యాప్ ఉన్నంత వరకు వేసేసుకోవచ్చండి. ఎక్కువే వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇవేం ఒకదానికొకటి అంటుకుపోవన్నమాట, విడివిడిగానే వచ్చేస్తాయండి. ఇవి ఇలా పన్నీర్ 65గా కాకుండా పన్నీర్ పకోడీలా కూడా అలానే డైరెక్ట్ కూడా తినేయచ్చండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, చూడటానికి కూడా ఏవో బ్రెడ్ ముక్కలు ఉన్నట్టున్నాయి. చాలా బాగుంటాయండి క్రిస్పీగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పిల్లలకి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. చూడండి, షేప్ కూడా చాలా బాగున్నాయి. చూడటానికి క్యూబులు ముద్దు ముద్దుగా భలే ఉన్నాయి కదా. అలానే ఈ రెసిపీ కూడా చాలా బాగుంటుందండి, టేస్టీగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఆయిల్ అయితే మాత్రం వడగట్టేసుకొని మళ్ళీ వాడుకోవచ్చండి. నేనైతే అందుకని ఎక్కువ ఆయిల్ పోయకుండా కొంచెం కొంచెమే ఆయిల్ వాడతాను అనమాట డీప్ ఫ్రైలకి. మళ్ళీ కాచి మళ్ళీ వాడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇదిగోండి, ఇంకా మిగతా క్యూబ్స్ అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ డీప్ ఫ్రైకి వాడకుండా పోపులకి వేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి.
ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి కట్ చేసి వేసుకోవాలన్నమాట. వెల్లుల్లి ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి రేకలు ఒలిచేసి వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఎక్కువ ఫ్రై చేసేయకూడదండి. కొంచెం ఫ్రై అయితే చాలన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ కూడా పెద్దగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం కలుపుకుందాము, ఫ్రై అవ్వాలి. అది మరీ ముక్క మెత్తబడిపోయేలా ఫ్రై చేయకూడదండి. ఇవి కొంచెం మెత్తబడటం కోసం సాల్ట్ వేస్తున్నాను అనమాట. తర్వాత రెడ్ చిల్లీ సాస్ అండి, తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ అనమాట, కొద్దిగా సోయా సాసు, ఇంకా అలానే టమాటా కచప్ అనమాట కొద్దిగా, ఇంకా లాస్ట్లో వెనిగర్ వేస్తున్నాను అనమాట కొద్దిగా. మనం డ్రైగా చేస్తున్నామండి. వెట్గా కావాలనుకుంటే కనుక ఇది మంచూరియన్ టైప్లో కావాలనుకుంటే కనుక కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్ కలిపి పోసి చేసుకోవచ్చు అనమాట. నేనైతే డ్రైగానే 65 టైప్లో ఉండాలని చెప్పి డ్రైగా చేస్తున్నా అండి. అంతే అండి, పన్నీర్ ముక్కలేసి కలిపేసుకోవడమే అనమాట. లాస్ట్లో కావాలంటే ఇంకా మామూలుగా ఇందులో పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయలేదు. కొత్తిమీర కావాలంటే కొత్తిమీర చల్లుకోవచ్చు. నేనైతే అవి ఏమీ వేయలేదన్నమాట. ఇంక ఇలానే టాస్ చేసి సర్వ్ చేసేస్తున్నాను. వందలు పెట్టుకునే బదులు ఇలా ఇంట్లో చేసుకున్నామంటే చాలా హ్యాపీగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చండి. ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.